బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా ములుగు జిల్లా మావోయిస్టు లేఖలు కలకలం రేపాయి. వెంకటాపురం ఏజెన్సీలో లేఖలు ప్రత్యక్షమయ్యాయి. భారత కమ్యూనిస్టు పార్టీ మావోయిస్టు పేరిట లేఖలు కనిపించాయి. సిపిఐ మావోయిస్టు 21వ స్థాపన వార్షికోత్సవాలను 21 నుండి 27 వరకు ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. ములుగు జిల్లాలో మావోయిస్టు లేఖలు కలకలం రేపాయి. వెంకటాపురం ఏజెన్సీలో ఈ లేఖలు ప్రత్యక్షమయ్యాయి. భారత కమ్యూనిస్టు పార్టీ మావోయిస్టు పేరిట లేఖలు కనిపించాయి. సిపిఐ మావోయిస్టు 21వ స్థాపన వార్షికోత్సవాలను 21 నుండి 27 వరకు ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. రైట్ టికెట్ వెంకటాపురం ఏజెన్సీలో అయితే మావోయిస్టు లేఖలు ప్రత్యక్షమయ్యాయి. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, ఆ లేఖలో ఏమని పేర్కొన్నారు, అప్డేట్స్ ఏంటి? శాలిని, ములుగు జిల్లా వెంకటాపురం ఏజెన్సీలో అయితే మావోయిస్టుల లేఖలు అయితే కలకలం రేపాయి. ఈ రోజు తెల్లవారుజామున అంటే నిన్న అర్ధరాత్రి సమయంలో అక్కడ లేఖలు వేసినట్లుగా మావోయిస్టులు లేఖలు విడుదల చేసి వెళ్ళినట్లుగా అయితే కొంత అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ లేఖల్లో మన సిపిఐ మావోయిస్ట్ పార్టీ 21 స్థాపన వార్షికోత్సవాలను ఈ నెల 21 నుంచి 27 వరకు దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఒక పక్క మరో లేఖల ద్వారా కొంత గందరగోళ పరిస్థితి నెలకొల్పుతున్న వేళ ఈ లేఖలు విడుదల చేయడంతో ఒక్కసారిగా ఏజెన్సీ ప్రాంతంలోని పోలీసులు కూడా అలర్ట్ అయ్యారు. ముఖ్యంగా మనం చూస్తున్నాం, గత కొద్ది రోజులుగా మావోయిస్టులు లేఖలు విడుదల చేసిన పరిస్థితి. ఇటు సోను పేరుతో విడుదల చేసిన లేఖల్లో మావోయిస్టులు చర్చలకు సిద్ధంగా ఉన్నారు. మేము కాల్పులు విరమిస్తాం, తుపాకులు పక్కకు పెట్టి మేము ప్రభుత్వానికి సహకరిస్తాం సిద్ధంగా ఉన్నామని విడుదల చేసిన నేపథ్యంలో ఇటు జగన్ పేట కూడా లేఖలు విడుదల చేశారు. లేదు, అది అతని సొంత అభిప్రాయము. మావోయిస్ట్ పార్టీ మరింత ఉత్తేజంతో ముందుకు వెళ్తుంది. మావోయిస్ట్ పార్టీలో తను చెప్పినది పార్టీకి ఎలాంటి సంబంధం లేదని లేఖలు విడుదల చేశారు. నిన్నటి లేఖలతోనైతే ఒక ములుగు జిల్లా పోలీసులు అయితే అలర్ట్ అయ్యారు. నిన్న లేఖల్లో అయితే ఇటు ఈ నెల 21 నుంచి 27 వరకు మావోయిస్ట్ 21 స్థాపన వార్షికోత్సవాలను ఘనంగా నిర్వహించాలి. ఇటు శత్రువులు ఏదైతే కేంద్ర ప్రభుత్వం కగారు పేరుతో మావోయిస్టు అంతం చేస్తూ ముందుకు వెళ్తున్న నేపథ్యంలో ప్రజల్లో మరింత గెరిల్లా ఉద్యమాలు నిర్మించాలి. ఇటు పీపుల్స్ గెరిల్లా ఆర్మీని మరింత బలం చేకూర్చి మరింత నమ్మకం పొంది మరింత ఉద్యమాలతో ముందుకు వెళ్లాలని, ప్రజల ఒక అభిమానాన్ని చూరగొనాలని పిలుపునివ్వడంతో ఒక్కసారిగా ఈ లేఖలు విడుదల చేయడంతో ఏజెన్సీలో ఉన్న పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. ఈ రోజు ఈ నెల 21 నుంచి 27 వరకు మావోయిస్టు తలపెట్టిన దాన్ని భగ్నం చేయాలి, ఎట్లయినా మావోయిస్టు వార్షికోత్సవాలు ఘనంగా నిర్వహించుకునే విధంగా వారికి ఎవరు సహకరించకుండా ఉండే విధంగా అయితే పోలీసులు మొత్తం ఇప్పటికే వారి సానుభూతి పనులకు కూడా పిలుపుకోవడం జరిగింది. ఎవరు కూడా మావోయిస్టులకు సహకరించవద్దు అని చెప్పారు. అంతేకాదు పోలీసులు కూడా మొత్తం అలర్ట్ అయిన పరిస్థితి అయితే ఉంది. శాలిని, రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.